పాపం నీ భార్య వచ్చి బాధపడింది ఆ రోజు అంతే. నీ తల్లి కూడా నీకు ఇప్పటిదాకా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చూసుంటారు కదా నీ వీడియోల తర్వాత. అప్పుడు చూసి ఉండకపోయి ఉండొచ్చు, కానీ తర్వాత అన్న చూస్తారు ఏటీడీ ఎదవా ఎంత దారుణంగా తిట్టాడు వాళ్ళని, ఎంత దారుణంగా ఆడకూతురులు తిట్టాడా అని ఆడపుట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి బాధేస్తుందిరా. కక్ష సాధింపు అంటే ఏంటండి? ఇప్పటిదాకా మనం చూసాం వాడి మాటలను, వాడి నోటితోలు ఎలా ఉందో. ఇలాంటి వాడి మీద కూడా కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందంట. ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత నేను వీడియో రిలీజ్ చేశానండి. ఇలాగే నేను ఏం మాట్లాడానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు నన్ను ఎన్ని కేసులు పెట్టినా ఈ పోరాటం నుంచి నన్ను ఆపలేరు మీరు అన్నాను. నిజం చెప్పాలంటే ఆయన అలా చేయటం వల్లే నేను ఇంకా అగ్రెసివ్ అయిపోయాను, తెగించేశాను. ఆ బొక్క ఈవేళ కాకపోతే రేపు, ఈవేళ పోతే రేపు రెండో రోజు. కానీ ఇలాంటి అణిచివేత ఎన్ని రోజులు పడతాం మనం? తెగించేశాను కాబట్టే చివరిదాకా ఎన్ని కేసులు పెట్టినా, రౌడీ షీట్లు పెట్టినా, ఏం పెట్టినా చెప్పి మళ్ళీ ఆలోచన నేను దళుతున్నాడు పోరం పోకేదవా. అలా మీ అమ్మ నాన్న ఎలా పెంచారా నిన్ను? కనీసం క్రమశిక్షణ అని చెప్పారా నీకు? చెన్నైలో మీ తల్లిగారికి ఆపరేషన్ జరిగితే నువ్వు మెడికల్ సర్టిఫికేట్ గుంటూరుది ఎలా సబ్మిట్ చేసావురా? గుంటూరు డాక్టర్ ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ ఎందుకు సబ్మిట్ చేసావు? మరి డైరెక్ట్ చెన్నై హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకుని ఇవ్వాలి కదా. తల్లిని ఈడే చూసుకోలేడు, ఒకడే కొడుకట, 5గురు చెల్లెళ్ళు ఉన్నారట. కానీ ఈడు ఎదుటి వ్యక్తుల తల్లుల గురించి నోటుకొచ్చినట్టు అవుతాడట. ఎదుటి వ్యక్తుల చెల్లెళ్ళ గురించి దరిద్రమైన భాష మాట్లాడతాడటండి. ఎదుటి వ్యక్తుల పిల్లల కోసం, వాళ్ళ పుట్టుకల కోసం కూడా మాట్లాడతాడట. ఒరే అదవా, నీకు 5గురు చెల్లెళ్ళు అన్నావు కదా, ఒక్క చెల్లెన్న నీకు గడ్డి పెట్టుంటే ఈవేళ నీ బతికేలాగా కుక్కలు చింపిన ఇస్తారు అవ్వకపోను కదరా. ఆ చెల్లెళ్ళు నీ వీడియోలు చూసే ఉంటారు కదా. ఎదుటోళ్ళని, వాళ్ళ పుట్టుకల గురించి, వాళ్ళ భార్యల్ని, చిన్న చిన్న పిల్లల్ని నువ్వు దారుణంగా తిడుతున్నప్పుడు అధికార మదంతో వాళ్ళ పిల్లల మీదకి వెళ్తాం. మానసిక రేపిస్ట్ అండి వీడు. జనాల్ని ఇప్పుడు మనం గౌరవంగా బతుకుతుంటామండి. మనం ఎవరిది ఆశించి బతకట్లేదు, ఎవరిని మోసం చేసి బతకట్లేదు. బతకనప్పుడు ఎవడన్నా వచ్చి మన భార్య గురించి, మన కూతుర్ల గురించి మాట్లాడితే అక్కడికక్కడే తొక్కుపెట్టి నారి తీసేస్తాం. అవసరమైతే చంపేసి మర్డర్ కేసులు జైలుపోతాం. అంతే తప్ప భరించలేమండి. కానీ ఈ కుక్కలో ఎక్కడో ఉండి మా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ గురించి దారుణంగా నీచంగా మాట్లాడటమే కాదు, ఒకవేళ కేసు పెట్టిన పోలీసులు తీసుకునేవారు కాదండి ఆ రోజుల్లో. అలాంటి నీతి తప్పిన కుక్కలు ఇవి. 5గురు చెల్లెళ్ళు ఉన్న ఒక అన్న, ఒక్కగానొక్క కొడుకు, తల్లిని చూసుకోవాలంటున్న ఒక పనికిమాలిన వెధవ మాట్లాడాల్సిన మాటలండి అవి. నా తెలియక అడుగుతున్నాను. ఈవేళ వచ్చి నేను దళితుండండి, నాకు 5గురు చెల్లెళ్ళు ఉన్నారండి, నాకు ఒక తల్లి ఉందండి. ఎదుటోళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు. ఏ రోజన్నా బోరుగడ్డ అనిల్ గారి తల్లిని కానీ, వాళ్ళ చెల్లెళ్ళని కానీ, వాళ్ళ భార్యని కానీ ఎవడన్నా ఏమన్నా అన్నామండి మేము? నేను జైల్లో ఉండి ఏమంటే నేను ఎదుటోడి కోసం పోరాడుతున్నాను, నా కుటుంబం అన్యాయం అవ్వకూడదని నేను సెల్ఫిష్గా ఉండేవాడిని. అందుకే నేను ఎప్పుడు ధర్నా చేసి ట్రాఫిక్ ఆపడం, పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు ఇవ్వడం ఎప్పుడూ చేయలేదండి. మేము చాలా పెద్ద పోరాటాలు చేసాం, గవర్నమెంట్ కూడా కదిలించాను నేను. కానీ ఎప్పుడు అలాంటి చట్టం చేతిలో తీసుకోలేదు. ఎందుకంటే నేను జైలుకి వెళ్తే నా కుటుంబానికి ఎవరు దిక్కు అని అంత జాగ్రత్తగా ఉన్నా. నన్ను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టాక నా భార్య బయటకు వచ్చి మాట్లాడతాను. ఎందుకంటే మన వంశీ గారు అరెస్ట్ చేసినప్పుడు వారి భార్య గారు వచ్చి మాట్లాడారు. ఈయన అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ భార్య గారు వచ్చి మాట్లాడారు. ఎవరిని జైల్లో వేసినా వాళ్ళ భార్య గారు వచ్చి మాట్లాడతారు కదా. అలా మాట్లాడితే ఆ ప్రెస్ మీట్లో నా భార్య మాట్లాడిన వీడియోల కింద తనకు అక్రమ సంబంధాలు అని, ఇప్పుడు ఆడు లోపల ఉన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఎవరినైనా చూసుకుని అక్రమ సంబంధాలు అంటగడుతూ కామెంట్లు పెట్టారండి. ఒక మగోడు భరించలేంది అవసరమైతే ప్రాణం కూడా వదిలేస్తారండి అలాంటి పరిస్థితుల్లో. అంత నరకం చూపించారండి ఆ రోజున వైసీపీ ఐపాక్ టీము. వ్యాలీడ్ వచ్చి మరి నీతి కబుర్లు మాడుతుంటే నిజంగా అంటే ఒకడు మగోడు, ఒకడు మాడగాడు అంటానికి ఇదే తేడా అండి. అలాంటి ఎన్నో అవమానాలు పడ్డాం, కానీ ఇలాంటి మొండేడుపులు మేము వాళ్ళే. ఇలా మేము ఎవరిని తిట్టకుండా అన్యాయంగా వెళ్ళాం మేము. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవాన్ని ఇంటి దగ్గర పారేసిన అనంతబాబు కూడా నా తల్లికి పోలేదని వంకతోటి బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చాడు, మళ్ళీ జైలుకి వెళ్ళా. ఈవేళ ఇలాంటి వాడు అంటే మన చట్టంలో ఉన్న లూప్స్ కూడా ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయండి. వీడు బతుకున్నప్పుడు, వీడు బయట ఉన్నప్పుడు ఎప్పుడు తల్లి ముఖం కూడా చూసి ఉండడు. వీడు నిజంగా తల్లి ముఖం చూసేవాడైతే ఎదుటి తల్లిని కూడా గౌరవిస్తాడు. నాకు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడ ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నా కూతుర్లే కనపడతారు నాకు అందులో. అలాగే ఎవరి తల్లినైనా తిట్టేటప్పుడు నా తల్లి నాకు గుర్తొస్తుంది. నేను జగన్ గారినో లేకపోతే ఈ నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఎప్పుడు వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు మాట్లాడలేదండి. కాకపోతే అప్పుడప్పుడు ఒకసారి కంట్రోల్ తప్పి లకారంతో ఒకే ఒక మాట తిడతాను నేను. ఎందుకంటే ఆడు నన్ను 100 సార్లు తిట్టుంటాడు అప్పుడు తిడతానేమో. కానీ ఇది ఎలాగండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా అండి ఎప్పుడు ఏమీ అనలేదండి.
మా గురించి ఎందుకు అంత దారుణంగా టార్గెట్ చేశాడంటే కేవలం వీడిని ఒక రేపిస్ట్గా, మానసిక రేపిస్ట్గా ఉపయోగించుకున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డికి వీడికే సంబంధం. ఎందుకంటే ఒక కొడాల నాని మాట్లాడాడు, అంబటి రాంబాబు మాట్లాడాడు, లేకపోతే ఇంకో దూరంపూడి మాట్లాడాడు అంటే అర్థం ఉందండి. ఎందుకంటే వాళ్ళకి పదవులు వచ్చాయి, మాకు ఇంకా పదవులు ఇస్తాడు, మేము ఇంకా గట్టి తిడితే పదవులు వస్తాయనే ఆశతో తిట్టారు అనుకోవచ్చు. ఈ పోరంబొగ్గాడు ఓన్లీ డబ్బుల కోసం తిట్టాడు అందరినీ. సజ్జల రామకృష్ణారెడ్డి విసిరే చిల్లర డబ్బుల కోసం ఎదుటోళ్ళని మానసికంగా చంపే ప్రయత్నం చేశాడు వీడు. వీళ్ళేమి చిన్న నేరస్తులు కాదండి. ఈవేళ వచ్చి పత్తితి కబుర్లు చెప్తూ ఉంటే ఎవరు మర్చిపోతే గాయపడ్డ ఆ మనసులు ఏమీ ఇదవ్వండి, జాలి ఏం కలగదు ఇలాంటి వాళ్ళ మీద. చంపేస్తాను మళ్ళీ ఇంకొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎత్తామంటే. నీలాంటి పనికి మళ్ళీ అడ్డమైన నా కొడుకులు ఆయన పేరు ఎత్తితే ఆయనకు అవమానం రా. డబ్బుల కోసం, చిల్లర కోసం ఎదుటోళ్ళ ఇంట్లో భార్యల్ని, పిల్లల్ని నీచంగా తిట్టే నీలాంటి పోరంబొగ్గళ్ళు అంబేద్కర్ గారి పేరెత్తి కింద నుంచి పైదాకా పందిని చేరినట్టు చేరుతావు నాకు కొడక. అంబేద్కర్ గారి గురించి ఇప్పుడు గుర్తొచ్చిందారా నీకు? పంది బురదలో దొరలొచ్చి మనకి బురద అంటిస్తుంది. అంత మాత్రం నా పందిని చంపడానికి పరిగెట్టం రా యాదవా. ఆ పందిని చంపడానికి పరిగెడతామా? దరిద్రం, ఈ పంది పక్క ఎందుకు వచ్చాం? ఇది బురదలో దొరుకుతుందని తెలుసు కదా, దీని పక్కకి రావడం మందే తప్పని చెప్పి శుభ్రంగా మాట్లాడకుండా కడిగేసుకుని మళ్ళీ మనం తిట్టుకుని పోతాం తప్ప పందిని చంపర్రా ఎవరని. నువ్వు అలా బురదలో దొరిలే పందిలు అంటాడు. నువ్వు రాజకీయ నాయకుడు కూడా కాదు. కనీసం నువ్వు ఆ పార్టీలో ఏదన్నా ఓ చిన్న పదవిలో ఉండి, చిన్న పొజిషన్లో ఉండి ఇలా మాట్లాడితే సరే, ఏదో పదవి కోసం ఆశపడి ఇలా దారుణంగా తిడతాడేమో అని అనుకోలేదు. ఇప్పుడు దాకా నీ గురించి వైసీపీ వాళ్ళు ఎవ్వరు స్పందించలే. దాన్ని బట్టి నువ్వు బురద పందిలాగే నిన్ను ట్రీట్ చేశారు. అరే ఇది భలే ఉందరా, ఈ పంది బురద అంటించుకుని వెళ్ళి అందరికీ అంటిస్తూ ఉంటుంది, సరే దాన్ని ఉపయోగించండి అని ఉపయోగించారు. కానీ నిన్నేవాడరా పట్టించుకున్నది ఇప్పుడు దాకా? అలాంటి బురద పందిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ సంపాదన చూస్తున్నారా? చెప్పడానికన్నా కొంచెం అర్థం ఉండేలా చెప్పరా. దిక్కులేనోడివి, ఆ దిక్కులేనట్టే ఉండాలిరా. నువ్వు మంచిగా ఉంటే నీకు 10 మంది సపోర్ట్ చేస్తారు. మంచిగా ఉంటే 10 మంది సపోర్ట్ చేస్తారు. అందరికీ తల్లిదండ్రులు ఏముండరు. నాకు కూడా మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చావు బతుకులు ఉన్నారు. మా అమ్మ చచ్చిపోయి చాలా రోజులైంది. కానీ నాకు కష్టం వచ్చినప్పుడు, నేను జైల్లో ఉన్నప్పుడు కొన్ని వేల మంది వచ్చారా బొకడ బోరుగడ్డ. అధికార పార్టీ అని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు హస్తంతోనే నన్ను అరెస్ట్ చేశారని తెలిసి కూడా కొన్ని వేల మంది వచ్చారు ఆ రోజు నా కోసం. బ్రతికితే 10 మంది శభాష్ అనేలా బతుకు. శత్రువులు ఉంటారు, శత్రువులు లేనివాడు ఎవడో ఉన్నాడు. ఎందుకంటే అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు, ఈ దేశంలో, ఈ లోకంలో అన్యాయం ఉన్నప్పుడు అన్యాయాన్ని ఎదిరించేవాడికి శత్రువులు లేకుండా ఎలా ఉంటారు? అన్నీ మూసు కూర్చున్నవాడికి శత్రువులు ఉండరు. ఉంటారు శత్రువులు. కానీ మనకు కష్టం వచ్చింది అన్నప్పుడు 10 మంది వచ్చేలాగా ఉండాలి బతుకంటే. ఈరోజు నువ్వు ఎక్కడో తెలీదు, నీకు బెయిల్ ఎవరు పెట్టాడో తెలీదు, నువ్వు ఇప్పుడు నీకు ఎవరు శాలరీ ఇచ్చాడో కూడా తెలీదు. నీ తరపున ఒక్కడు మాట్లాడటాను కానీ బోరు కట్టగానే అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పడానికి ఒక్కడు ఉన్నాడురా నీ బతుక్కి, ఒక్కడు. పాప నీ భార్య వచ్చి బాధపడింది ఆ రోజు, అంతే. నీ తల్లి కూడా నీకు ఇప్పటిదాకా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చూసుంటారు కదా నీ వీడియోల తర్వాత. అప్పుడు చూసి ఉండకపోయి ఉండొచ్చు, కానీ తర్వాత అన్న చూస్తారు ఏటీడీ ఎదవా ఎంత దారుణంగా తిట్టాడు వాళ్ళని, ఎంత దారుణంగా ఆడకూతురులు తిట్టాడా అని ఆడపుట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి బాధేస్తుందిరా. నువ్వేమన్నా స్వతంత్ర సమరయోధుడివా? నేను ఈ దేశం స్వతంత్రం కోసం పోరాడాను, నన్ను బ్రిటిష్ వాళ్ళు నన్ను ఇలా హింసలు పెట్టారని చెప్పుకోండి. సిగ్గానే వేస్తుందా లేదరా నీకు బతుక్కి? నువ్వు చేసింది ఒక గలీజ్ పని ఎదవా. ఆల్మోస్ట్ నువ్వు ఫోక్సో కేసులో వెళ్ళాలి లోపలికి. చిన్నపిల్లల గురించి అంత అన్యాయంగా మాట్లాడినందుకు ఏదో నీ మీద ఫోక్సో కేసు పెట్టి పంపించాలరా లోపలికి. ఇంకా నేను మామూలు మంచిగా పంపించారు. ఈ కూటమి ప్రభుత్వం పోలీసులు చాలా గొప్పోళ్ళు. షేపులు ఏమీ షకల్ అవ్వకుండా, షేపులు ఏ షేపులతో లోపలికి వెళ్ళావు అదే షేపులతో బయటకు వచ్చావు. అంత నీచుడు నువ్వు ఈరోజు పత్తితి కబుర్లు చెప్తా ఉంటే ఆ పత్తితి కబుర్లు వినడానికి ఎవ్వడూ సిద్ధంగా లేడు. కనీసం ఒక్కడు వీడియో పెట్టలేదు నీకు అనుకూలంగా, ఒక్కడు పోస్ట్ పెట్టలేదు నీకు అనుకూలంగా. నువ్వు బతుకుతున్నావు, పెంట మీద కుక్క బతుకుతుంది. ఎందుకురా బోరుగడ్డ ఈ బతుకు? ఎంతసేపు పందిలా తినడం కోసమో, లేకపోతే ఏదో డబ్బులు తెచ్చేసుకోవడం కోసమో, ఇంకో దానికోసమో కాదు మనిషి బతుకంటే. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో బొచ్చుడు హాస్పిటల్లో ఉన్నాయి, స్పెషలిస్టులు ఉన్నారు. ఇక్కడి నుంచి చెన్నై వెళ్ళారు. చెన్నై అమ్మగారు, వాళ్ళ అమ్మగారికి ఒకవేళ నిజంగా ఆరోగ్యం బాగోపోతే నేను సానుభూతి తెలియజేస్తాను. తల్లి ఎవరైనా తల్లి, ఆవిడకి ఏం తెలుస్తుంది వీడు ఎలా తయారవుతాడని. కానీ నిజంగానే ఆవిడకి ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది కరెక్ట్ అయి ఉంటే ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా గుంటూరులోని, విజయవాడలో బొచ్చుడు హాస్పిటల్లో, లేదా హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ ట్రీట్మెంట్ లేనిది ఏదైనా ఉంటే హైదరాబాద్ వెళ్తాం మనం రెగ్యులర్గా. ఇటు చెన్నై ఎందుకు వెళ్ళాడండి? తల్లిని అడ్డు పెట్టుకుని చెన్నైలో దాక్కున్నాడు వీడు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ బొక్కలోకి లాక్కెళ్తారేమో నన్నని చెన్నై పోయి చెన్నైలో దాక్కున్నాడు వీడు. అది అక్కడ కథ.
తల్లికున్న అనారోగ్యాన్ని మళ్ళీ అడ్డు పెట్టుకున్న బతుకు ఏం బతుకురా ఇది? వచ్చాం గొడవకు బయటకు వచ్చామంటే ఒక సిద్ధాంతంతో ఒక న్యాయమైన పాయింట్ పట్టుకుని తొడగొట్టి మీసం మెల్లేసి నిలబడాలా గ్రౌండ్లో. పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమా గబ్బర్ సింగ్లో చెప్తాడు, ఒరే వాగేయటం కాదు, ఇలాగ అనుకోవటం కాదు, అన్న మాట మీద నిలబడాలి రే, నిలబడాలా. ఆ మాటలో న్యాయం ఉంటే నిలబడతాం. మేము నిలబడ్డాం 5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మా పెద్ద ఆయన మీద నిలబడ్డాం. ఏది 51 మంది ఎమ్మెల్యేలు తిరుగులేని మెజార్టీతో ముఖ్యమంత్రి మీద నిలబడ్డాం డైరెక్ట్గానే. ఇప్పుడు ఈవేళ మాకు అధికారం వచ్చింది, మేము తిట్టొచ్చు ఎవరినన్నా, తిడితే మా మీద అంతగా చర్య లేకుండా మేము తప్పించుకోగలం కూడా. కానీ గతంలో మాట్లాడిన దానికన్నా ఎక్కువ గౌరవించి మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, ఎక్కువ గౌరవించి మాట్లాడుతున్నాం వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని, ఎక్కువ గౌరవిస్తున్నాం వైసీపీ నాయకులను, ఓడిపోయిన నాయకుల్ని. నేను చంపాలంటే 4 నెలలు ఎందుకురా? ఇప్పుడు మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? 18 లక్షల మంది ఎందుకు చచ్చిపోయారు అనుకున్నారా బోరుగడ్డ? మహిళను అవమానించారని, ద్రౌపదిని అవమానించారని. రామాయణం పేరుతో మొత్తం లంకంతా ఎందుకు నాశనం అయిపోయిందిరా బోరుగడ్డ? సీతాదేవిని అవమానించారని. నువ్వు అలాంటిది చంద్రబాబు గారి ఇంట్లో మహిళల్ని, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మహిళల్ని, మాలాంటి వాళ్ళ ఇంట్లో మహిళల్ని ఎంతోమందిని అవమానించావు. ఒక్క మహిళను అవమానించినందుకే మహాభారతం పేరుతో 18 లక్షల మంది, రామాయణం పేరుతో లంక మొత్తం సర్వనాశనం అయిపోయింది. నీలాంటి వాడిని తొక్కిపెట్టి కోసి పారేస్తారు. నిజంగా చట్టాన్ని చేతిలో తీసుకోవాలనుకుంటే మహిళని, భార్యని, పిల్లల్ని కూడా అవమానించిన తర్వాత ఏం చేయకుండా ఉంటే అదేం మగోడు బతుకని చెప్పి అనుకుంటే 4 నెలలు ఎందుకురా నీకు? 4 నెలలు నిన్ను మళ్ళీ ఎస్కాట్ ఇచ్చి కోర్టుకు పంపించి చక్కగా టైంకి ఉదయం 8 గంటలకు టీ, 11 గంటలకు భోజనం, 3 గంటలకు టీ, 5 గంటలకు భోజనం ఇచ్చి నిన్ను అంత అలా చూసుకుంటారా? నిజంగా కూటమి ప్రభుత్వం చంపేయాలంటేనే. ఇంతకుముందు గతంలో కొందరు నాయకులు కొంతమందిని లేపేలేదా జైల్లో? నిద్రపోనెత్తలేదని డబ్బులు ఇచ్చుకుని దెబ్బరు అయిపోయాడు. నేను లేపాడు ఎంతసేపు రా కూటమి ప్రభుత్వం నిజంగా లేపేయాలనుకుంటేనే. బురద పందిని ఎవ్వరో చంపరు. ముఖ్యంగా కూటమి విషయంలో, తెలుగుదేశం పార్టీ విషయంలో, జనసేన విషయంలో చట్టాన్ని చేతిలో తీసుకోవాలి, ఎవరినో చంపేయాలి, చంపేసి భయభ్రాంతులకు గురి చేసి అధికారంలోకి రావాలనే నైజం కాదు ఇక్కడ. చట్టపరంగా శిక్షించాం, చట్టపరంగా కోర్టులో కేసేసాం, చట్టపరంగా నేను కోర్టు ముందు సబ్మిట్ చేసాం, కోర్టు చెప్పిన దాని ప్రకారం నేను జైల్లో కూర్చోబెట్టాం అంతే. నిన్నెవడు చంపుతాడు రా? నిన్ను చంపినా బురద పందిని చంపినా ఒకటే. కనీసం నీకు కుటుంబం మీద బాధ్యత రప్పించారు రా అబ్బాయి. భార్య అంటున్నావు, తల్లి అంటున్నావు, చెల్లెళ్ళు అంటున్నావు, పిల్లలు అంటున్నావు. అంతకుముందు ఇలాంటివి ఏముండే కాదురా. ఒక నలుగురిని అంతమంది బొగడాగాలి నా కారులో వేసుకుని, ఇంత పెద్ద మొహం వేసుకుని, పంది కన్నా పెద్ద మొహం బాబు నీకు, గేదంత ముఖం, దొన్నపోత మొహం వేసుకుని, మళ్ళీ మొహంలోకి సెల్ ఫోన్ పెట్టేసుకుని ఒరే ఏళ్ళు అనుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని రకరకాలు మాట్లాడుతూ తిరిగే నిన్ను చక్కగా ఒక ఫ్యామిలీ మ్యాన్ చేసి పెట్టిందిరా ఈరోజు సిస్టమ్. నిన్ను బాగు చేశారు. ఈరోజు నువ్వు మామూలుగా బయట ఉంటే నీ తల్లికి అనారోగ్యంగా ఉన్నా చచ్చిపోయినా కూడా నువ్వు వెళ్ళవు. కానీ ఈరోజు నువ్వు తల్లిని హాస్పిటల్లో చూసుకున్నానో చూడు, దానికి కారణం కూటమి ప్రభుత్వం అబ్బాయి. నువ్వు ఎలా ఉన్నా కానీ నీ కుటుంబం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటుంది చూడు.